ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అపరిశుభ్రత పరిసరాలు, మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాల్సిన భోజనం, మెస్, నాణ్యత లేని గుడ్లు, పెరుగు బదులు నీళ్ల మజ్జిగ, విద్యార్థులతో పనిచేస్తున్న సిబ్బంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్లో పరిస్థితి. ఏకంగా కలెక్టర్ చెప్పిన మాటను సైతం అక్కడ సిబ్బంది పెడచెవిన పెట్టడంతో కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. కేర్ టేకర్ ను సస్పెన్షన్ చేయడంతో పాటు స్కూల్ ప్రిన్సిపల్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్న సిబ్బందిపై వేటు పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్లో కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిన్న హాస్టల్ ను సందర్శించిన ఆయన వంటగదిలో ఆహార పదార్థాలు, కూరగాయలు తనిఖీ చేశారు. శుచి, శుభ్రత ఉండేలా నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందివ్వాలని హాస్టల్ నిర్వాహకులకు ఆదేశించారు. అయితే 24 గంటలు గడవక ముందే మరోసారి హాస్టల్ నిర్వాహకులు ఆహారంలో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. దీంతో మరోసారి తనిఖీకొచ్చిన కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేర్ టేకర్ రమేష్ ను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్ కి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని కలెక్టర్ గుర్తించారు. విద్యార్థులకి పెట్టే గుడ్లు సరిగా లేకపోవడం, విద్యార్థుల చేత పని చేయించడం, పెరుగుకు బదులు మజ్జిగ సరఫరా చేయడం, డైనింగ్ హాల్లో కొత్త మెనూ బోర్డు ఏర్పాటు చేయకపోవడం, డైనింగ్ హాల్ శుభ్రం లేకపోవడాన్ని కలెక్టర్ గుర్తించారు. ఇక నిన్న విద్యార్థులకు పెరుగు వడ్డించగా ఇవాళ మజ్జిగగా ఎలా మారిందంటూ రమేష్ ను నిలదీశారు. మెనూ ఏంటని అడగ్గా ఆయన నీళ్లు నమిలారు. అధికారులు వరుస తనిఖీలు చేస్తున్న నిర్వాహకులు అలసత్వం ప్రదర్శించడంపై మండిపడ్డారు. బాధ్యుడైన కేర్ టేకర్ రమేష్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు ప్రభుత్వం 40% ఎందుకు ఇచ్చింది పెట్టాలి మన దగ్గర కాక వాట్ ఈస్ దట్ ఏం చెప్తున్నావు ఎక్స్ప్లెనేషన్ వై ఆర్ థింకింగ్ ఎక్స్ప్లెనేషన్ స్కూల్లో ఇట్లా ఇది ఇక్కడ ఇక్కడ పెట్టాలి కదా ఒకటి we should display the flexi here not in school ఇదే దగ్గర ఉండాలి రూమ్ లో పెట్టుకుంటారు ఎవరు తెలవదు ఏం కూరలు ఉన్నాయి ఏమున్నాయి ఎవరు తెలియదు ఐ సస్పెండ్ ఐ గివ్ షోకాజ్ నోటీస్ యు ఎక్స్ప్లెయిన్ ఎందుకు ప్రభుత్వం 40% ఎందుకు ఇచ్చింది పెట్టాలి మన దగ్గర కాక